సాంస్కృతిక ఉద్యమం లేనిది ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలే. అది జగమెరిగిన సత్యం. ఇలా బీసీ ఉద్యమం కూడా ఇంత సామాజికంగా అదేవిధంగా ఇంత జెడ్ స్పీడ్లో పోకపోవడానికి కారణం ఏంటంటే ఒక సాంస్కృతికమైనటువంటి సైన్యం లేకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఇలా మేము భారతదేశంలో తిరిగినప్పుడు బీహార్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలు తిరిగినప్పుడు ఢిల్లీ తిరిగినప్పుడు వాళ్ళు అనేది ఒకటే మాట, మీరు 60% ఉన్నోళ్ళు అడుక్కునుడు ఏంది, 60% ఉన్నోళ్ళు ఇచ్చే స్టేజ్ని ఉండాలి, 1/2% ఉన్నోడు 1% ఉన్నోడు 5% ఉన్నోడు అడుక్కునే స్టేజ్ని ఉండాలి. కాబట్టి మీరు ఈ అడుక్కునుడు బంద్ చేయరి అంటే ఈ తెలంగాణలో చైతన్యం చేయరు అంటే నేను ఒకటి చెప్పిన, తెలంగాణలో ఇప్పుడు యూపీ బీహారు తమిళనాడు ఆ సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు ఆ రాష్ట్రాల్లో, ఈ రాష్ట్ర పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ నాజీలకు నవాబులకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాయుధపడడం జరిగింది. 4,000 మంది తమ రక్తాన్ని ధారపోసి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత భూస్వాములకు దొరల పటేళ్లకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఆ నక్సల్బరీ ఉద్యమంలో వేలాది మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు ధారపోసి ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం పోరాడినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత 1969లో తొలి దశ పోరాటం వచ్చింది. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ మలిదశ పోరాటం ఆరంభమైంది. అంటే తెలంగాణ ఇదంతా ఎందుకు చెప్తుందంటే తెలంగాణ గడ్డ ఎప్పుడు కూడా పోరాటాలకు ఒక నిలయం, ఎప్పుడు కూడా ఇక్కడ ఖాళీ లేదు. ఇక్కడ మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడేటువంటి ఇవాళ నైజం ఉంటుంది. కాబట్టి ఈ పోరాటాలలో లక్షలాది మంది కోట్లాది మంది మన బీసీ ఎస్సీ ఎస్టీలు మమేకమయ్యారు. కాబట్టి ఈ సామాజిక న్యాయ పోరాటం అనేది అనుకున్న స్థాయిలో పోలేకపోయింది. ఆ తర్వాత నిన్నమన్న వచ్చినటువంటి అంటే 33 దశాబ్దాలుగా చేసినటువంటి వర్గీకరణ పోరాటం కూడా అది విజయవంతమైంది. ఇప్పుడు ఉన్నదంతా సామాజిక న్యాయ పోరాటమే. ఆ సామాజిక న్యాయ పోరాటంలో ముందు భాగాన ఉండేది బీసీల పోరాటమే. బీసీల పోరాటము బరాబర్ 100% ఇలా మన పోరాటం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర పోరాటాలు చేసినాం, దాన్ని ఏం తప్పు పట్టద్దు. దయచేసి గతంలో చేసిన పోరాటాలు అది అట్ట చేసినాం చేయవలసి లేకుండా పోనీయండి, చచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలిస్తుంది అన్నట్టు మనం ఉండొద్దు. ఇలా బరాబర్ చేసినాం, మనం త్యాగాలు చేసినాం, మన తాత ముత్తాతల నుంచి వాటి కోసం త్యాగం చేసినాం. కానీ ఈ సందర్భం లోపల ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మన కళ్ళ ముందర ఉంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారో ఒక సాంస్కృతిక సేనను, ఒక సైన్యాన్ని, ఒక కల్చరల్ ట్రూప్ను ఇలా కవులు రచయితలు కవులు గాయకులు మీరందరూ తయారు చేయండి. ఇంతకుముందే శ్రీశైలం యాదవ్ అన్న చెప్పాడు, అదేవిధంగా అనిల్ అన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. నేను ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగానే ఈ ఉద్యమం ఉంటుంది. ఇవాళ రేపు జాదల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు ఏదైనా పార్టీ చేయన్ అయినా లేకపోతే ఎక్కడ పోయినా దీనికి సంబంధం లేదు. ఇది ఇండిపెండెంట్గా ఉండేటువంటి సంస్థ. కాబట్టి ఇవాళ మీ కల్చరల్ పోరానికి బీసీ ఉద్యమానికి జోడెద్దుల్లాగా పనిచేద్దాం. జోడెద్దుల్లాగా పనిచేస్తేనే ఇలా ముందుకు తీసుకుపోగలుగుతాం. నేను రాష్ట్రమంతా తిరిగి ఇలా ఒక 1000 స్పీచ్లు ఇచ్చి మీరు ఒక పాట రాసింది ఒక ఎత్తు, నేను ఒక 1000 స్పీచ్లు ఇచ్చింది ఒక ఎత్తు. మీ పాటకు నా 1000 స్పీచ్లు సమానమవుతుంది. పాట అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ పాటను ఆయుధంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, ఈ పాటను ఆయుధంగా చేసుకుని భూస్వాములను అదేవిధంగా దొరలను పటేళ్లను గ్రామాలకు వెళ్ళి తరిమి కొట్టి అక్కడ స్వయం పాలన సాధించుకున్నాం. ఈ పాటను ఆయుధంగా చేసుకుని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ అధికారాన్ని తెచ్చుకునే వరకు ఈ బీసీ రాజకీయ ఉద్యమానికి పాట తోడుగా ఉండాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ త్వరలోనే మళ్ళీ మనం అందరం కూర్చుందాం, లంచ్ తర్వాత ముఖ్యులం కూర్చుందాం. ఇవాళ చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రెస్ సోదరులు, ఎందుకంటే ఇప్పటికే కాలాతమైంది కాబట్టి కూర్చొని భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా జల విహారాలు కానీ తెలుగు లలితా కళాతోరణం కానీ రవీంద్ర భారతిలో కానీ దేన్నైనా ఇలా ఆగస్టు 7న మన జాతీయ ఓబీసీ మహాసభ ఉంది. అది అయిపోయినాక మీకు పూర్తి సమయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద ఆవిర్భావ సదస్సు ఇవాళ ఒక 10,000 మందితోటి, తక్కువ కాకుండా 10,000 మందితోటి ఆవిర్భావ సదస్సు పెడదాం, సమావేశం పెడదాం. మనం ఐక్యమైన తర్వాత బీసీ కళాకారులు బీసీ కవులు రచయితలు ఐక్యమైన తర్వాత దసరా దీపావళి తర్వాత మన ఎస్సీ ఎస్టీ సోదరులను మైనార్టీలను కలుపుకొని ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ కళాకారులు అలైబలై కూడా పెడదాం బ్రహ్మాండంగా వాళ్ళతోటి కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే, అన్న ఫస్ట్ మీరు ఐక్యంగా అండి,
మీరు బీసీలు పెద్దన్న పాత్ర పోషించండి. మీరు ఐక్యమైన తర్వాత మీకు మేము తోడైతామని అంటున్నారు. కాబట్టి మనం మన వృత్తులు వేరైనా మన నెత్తురు ఒకటే, కాబట్టి మనం కులాలు వేరైనా మన వృత్తులు ఒకటే. కాబట్టి మనం ఐక్యమై మన యొక్క ఉద్యమాన్ని మన భావజాలాన్ని తీసుకుపోవాలి. ఒక్కొక్కరు పాట పాడుతుంటే మాట్లాడుతుంటే నా శరీరంలో రక్తం అయితే ఉప్పొంగిపోయింది, ఇవాళ సలసల మసిలిపోయింది. ఎందుకంటే అప్పుడప్పుడు మేము ఉద్యమం చేసేటప్పుడు కొంత నారాజు అవుతుంటాం, అరే మాకు సహకరించేటోళ్ళు లేరు, మేము పార్టీలకు అత్యంగా జెండాలకు అత్యంత ఇంత నిక్కిచ్చిగా సిద్ధాంతపరంగా ముందుకు పోయినా కూడా మాకు ఎవరు ఇలా వెనక ముందు వెన్నుదన్నుగా నిలుస్తలేరు. ముందుకు పోదామా వెనక పోదామా, ముందుకు పోదామా వెనక పోదామా అని ఒక దశ ఎవరికైనా ఏ ఉద్యమంలో ఉంటుంది. ఆ చర్చ సందర్భం లోపల ఇలా ఉప్పల్లో పెట్టినా, తర్వాత నాగోల్లో పెట్టినా, ఈరోజు పెట్టిన ఈ ఉద్యమానికి మీరు తోడైతే మాకు 1000 ఏనుగుల శక్తి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా చిన్న సూచన ఏంటంటే, చాలా మందికి కొంత అభిప్రాయాలు ఉండొచ్చు, అరే బీసీ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత మేము కొంత సంస్థలు ఉంటాయి, మాకు కొంతమందితో సంబంధాలు ఉంటాయి, కొన్ని వేదికల మీద పాటలు పాడవలసి వస్తుంది, కొంతమందికి పాటలు రాయవలసి వస్తుంది. రాయండి, నేను దయచేసి మీ వ్యక్తిత్వానికి సంబంధించి, మీ యొక్క కోరికలకు సంబంధించి, మీ ఆకాంక్షలకు సంబంధించి మీరు ఏ వేదికల మీదైనా మీ యొక్క వృత్తిని, మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క పాటను ఆటను ప్రదర్శించవచ్చు. కానీ ఈ బీసీ కల్చరల్ ఫోరం అనేది తల్లి లాంటిది, ఇది మూలం. ఈ మూలాన్ని మర్చిపోయి మాత్రం దయచేసి దీనికి ఎక్కువ సమయం కేటాయించండి. ఒకేసారి ఒకే గంటలో ఉన్న పలంగా దీనికే సమయం కేటాయించాలని మేము అంటలేం. కాబట్టి దీని మీద పాటకు ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, నాటకం కానీ, అదేవిధంగా ఒగ్గు కథ రూపంలో కానీ ఎన్ని రకాలుగా గతంలో మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో నిజాం కాలేజీలో ఎట్లయితే తెలంగాణ కల్చరల్ అనేక వేదికలు తయారు చేశారో, మనం కూడా అంతిమంగా నిజాం కాలేజీ కాదు, మన కల్చరల్ సంబంధించినట్టు అవసరమైతే పెరేడ్ గ్రౌండ్లో కూడా పెట్టుకునేటువంటి ఏర్పాటు చేద్దాం అంతిమంగా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు నేను చివరిగా మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, మళ్ళీ కూడా నేను ఆవిర్భావ సోదరులు ఇంకా అనేక సందర్భాల్లో చాలా విషయాలు ఉన్నాయి, మా కడుపులో ఎన్ని విషయాలు చెప్పాలి, మీతోటి షేర్ చేసుకోవాలి ఉన్నాయంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇది సమయం సందర్భం కాదు కాబట్టి చెప్తున్నా, దయచేసి ఈ బీసీ ఉద్యమానికి ఒక కొత్త ఒరవడిని తీసుకొద్దాం. ఇవాళ రెడ్డోళ్ళు అని చేస్తుర్రు, కమ్మోళ్ళు అని చేస్తుర్రు, అదేవిధంగా వెలుగోళ్ళు అని చేస్తుర్రు అనేది, ఈ అణిసి వేస్తుర్రు, దోసుకుంటుర్రు, అదేవిధంగా మన మీద పెత్తనం చేస్తుర్రు అనేది ఆ వర్షను వదిలేద్దాం. ఆ వర్షను వదిలేసి మనం ఒక కొత్త ఒరవడి, బీసీలు అంటే రాజులు పుట్టినటువంటి కులం, చక్రవర్తులు పుట్టినటువంటి కులం, మహాయోధులు పుట్టినటువంటి కులం, బీసీలకున్న గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, మనకున్నటువంటి వారసత్వం ఈ భారతదేశంలో ఎవరికి లేదు, మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి బలగం ఈ భారతదేశంలో ఎవరికి లేదని ఒక విశ్వాసం, కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే విధంగా మన ఉద్యమ యొక్క పంతా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బరాబర్ ఇవాళ బీసీల కోసం మేము కొట్లాడతాం, నిలబడతాం, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. కంటికి రెప్పలాగా మీకు అందరూ తెలుసు, రిజర్వేషన్ల విషయంలో అయినా, విద్యారంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా బీసీలకు కంటికి రెప్పలాగా మేము పోరాడుతున్నాం. మా పోరాటానికి మీ పోరాటం తోడైతే ఇవాళ నేను చెప్తున్నా, మన రథం, బీసీల రథం ఇవాళ మామూలుగా ఉండదు. మన రథం పోతుంటే 1,00,000 మంది అడ్డొచ్చినా ఇక తొక్కుకుంట పోవుడే, ఎవడు అడ్డొచ్చినా తొక్కుకుంట పోవుడే. అట్లాంటి ఉద్యమాన్ని తీసుకొద్దాం. 100% ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు నేను బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, ఇంకోరు బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఏదన్నా అనుకొని, కానీ అంతిమంగా బీసీ మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం రావాలి. రాజకీయ అధికారంతో మన బీసీల బతుకులు మారుతాయి. కాబట్టి ఆ రాజకీయ అధికారం కోసం మీ వంతుగా కృషి చేయండి. మీకు 100% వెన్నుదన్నుగా నిలిచేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. కుటుంబ పరంగా అయినా కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏ ఇబ్బందులు వచ్చినా కూడా, ఏమన్నా ఎక్కడైనా పోలీస్ కేసులు అయినా కూడా, ఇప్పుడు అనిల్ అన్నని ఎందుకు పిలిచినా, ప్రభుత్వంలో ఒక కీలకమైన ఒక బీసీ వాదం వినిపించడానికి ఉన్నాడు. రేపు మన కళాకారులు మనం నమ్మి వస్తారు. ఏదైనా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది అయినా, ఎవరైనా అక్రమ కేసులు పెట్టినా, అదేవిధంగా ఏదైనా ఉన్నా కూడా ఒక అనిల్ అని ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలం అన్న పేరు చెప్తే మీకు అందరూ తెలుసు, అన్న పేరు చెప్తే ఒక్కొక్కరిని లాగులు దడవాలి. ఇవాళ ఏమన్నాడు, సినిమా ఇండస్ట్రీ అంతా మన చేతిలో ఉందన్నాడు. ఒక బలమైన బాసు మన చేతిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడనే కాదు, ఇంకా అనేక వేదికలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు కొండంత ధైర్యాన్ని, అదేవిధంగా ఒక అండను ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ రోజు స్వాతంత్ర
పోరాటంలో నేను చివరి మాట చెప్తున్నా, స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట అంటాడు, ఓ నా దేశ ప్రజలారా, దోషుడు రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్తాడు. నేను అంటున్న రోజుల కనీసం మీరు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు సమయం ఇవ్వండి, బీసీ ముఖ్యమంత్రిని మీ చేతులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. బీసీ రాజ్యం ఎట్లా రాదో, బీసీలకు ముఖ్యమంత్రి ఎట్లగాడో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 మంది బీసీ బిడ్డలు చట్టసభలో ఎందుకు అడుగు పెట్టారో, 9 మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు అడుగు పెట్టారో, ఈ ఢిల్లీ కోట మీద బీసీ జెండా ఎట్టెగిరేమో, మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా ఈ సంఘం ఈ ఉద్యమం చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబోయేటువంటి ఇవాళ కమిటీకి ఆ రోజే మా మధ్యల సందీప్ ఆ రోజే ఆ కమిటీ రాశాడు, కొంత సత్సారం అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఈ కమిటీని అనౌన్స్ చేస్తున్నారు. వారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.